బులెటిన్ డీటెయిల్స్ చూస్తే పెండింగ్ లో ఉన్న టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు 6,300 కోట్లు అవసరమని మంత్రి నారాయణ అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టిట్కో ఇళ్ల నిర్మాణంపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం 3,664 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టిందన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 7,01,481 రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో 5,14,000 యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని టెండర్లు పిలవడం జరిగింది. అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 2,61,640కి కట్ చేసింది. కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 163 ప్లేసులు యాక్చువల్గా ఈ టిట్కో హౌస్ జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో 51 ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి. 112 ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష. ఈ 112 ప్లేసుల్లో లాస్ట్ 4 monthsలో ఈ కాంట్రాక్టులకి 280 కోట్లు పే చేసాం అధ్యక్ష. ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టులకి దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ 6 ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం 25 ప్లేసుల్లో, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 20 ప్లేసుల్లో, మొత్తం 112 ప్లేసులకు గాను 51 ప్లేసుల్లో లాస్ట్ 2 monthsలో స్టార్ట్ చేశారు. ఇంకా 61 ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్ట్లు చెప్పడం జరిగింది. ఏదైతే విష్ణుకుమార్ రాజు గారు శాసనసభ్యులు అడిగారో కాంట్రాక్టులకి పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లయబిలిటీస్ కానీ మొత్తం 3,664 కోట్లు ఉంది అధ్యక్ష. 3,664 కోట్లు పే చేయాల్సింది. ఈ టిట్కో హౌసెస్ 2014-19లో 7,01,481 రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాంక్షన్ చేయడం.